అందరికీ నమస్కారం. ఇవాళ మనం సనాతన ధర్మంలో చెప్పబడిన వర్ణాశ్రమ ధర్మాల గురించి కాస్త తెలుసుకుందాం. మీ అందరికీ తెలిసిన విషయమే, సనాతన ధర్మంలో 4 వర్ణాలు ఉన్నాయని, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని. అయితే ఈ వర్ణాలు ఎలా ఏర్పడ్డాయి అన్నదానికి వివరణ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు. అవి గుణ కర్మలను బట్టి ఏర్పడ్డాయని చెప్పాడు. అయితే ఇక్కడ వర్ణం అంటే ఏమిటి? వర్ణం అంటే విభాగం అని ఒక అర్థం ఉంది. రెండో అర్థం ఏంటంటే రంగు అనే అర్థం కూడా ఉంది. అలాగే గుణం అంటే చాలా అర్థాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ఏంటంటే మనకందరికీ తెలిసిన గుణాలు. అదే మంచి గుణం, చెడు గుణం. అంటే ఏదో వినయం అనో, భక్తి అనో, గౌరవం అని, లేదా అంటే క్రూరత్వం అని, దయ అని, ఇలాంటివన్నీ మంచి గుణాలు, చెడు గుణాలు అనేవి మనకు తెలిసిన గుణాలు ఉన్నాయి. ఇంకా రెండో అర్థం ఏమిటంటే అల్లిక తాడు అనే అర్థం ఉంది ఆనాటి భాషలో. ఈ అల్లిక తాడు అనేది ఎలాగొచ్చింది అంటే, ఆనాటి ఋషులు దివ్య దృష్టితో చూసినప్పుడు వారికి ప్రస్తుతం మనందరికీ తెలిసిన DNA చైన్ అని ఉంది కదా, అది ఒక అల్లిక తాడులా కనబడింది. కాబట్టి వారు తమ శిష్యులకి చెప్తున్నప్పుడు గుణ అనే పదాన్ని వాడారు. గుణ అంటే DNA చైన్ అని మనం అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఆ వ్యక్తిలో ఏంటంటే గత జన్మల్లో తాను చేసుకున్న కర్మలను బట్టి ఏర్పడ్డ గుణాలు కొన్ని, అంతేకాకుండా తమ వంశపారంపర్యంగా తమ పూర్వీకుల నుండి వచ్చే కొన్ని భౌతిక లక్షణాలు, ఈ రెండు కలిపి ఆ వ్యక్తిలో ఉంటాయి శిశువుగా పుట్టినప్పుడు. అయితే కాలక్రమేణా అతను పెరుగుతున్నప్పుడు అతని చుట్టూ ఉన్న వాతావరణం ప్రభావం వల్ల అతను చేసే కర్మలు కూడా మారుతూ ఉంటాయి. ఆ కర్మలను బట్టి మళ్ళీ అతని స్వభావం మారుతుంది. సో ఇక్కడ ఈ 4 వర్ణాలు అంటే 4 స్వభావాలు అని అర్థం. ఈ 4 స్వభావాలు ఏమిటి అంటే, శూద్ర వర్ణం అంటే సేవాభావం ఉన్న వాళ్ళని శూద్రులు అని అంటాం. వాళ్ళు ఒక పొలంలో వ్యవసాయం చేసుకునే ఓ రైతు కావచ్చు, ఒక ఆఫీసులో పనిచేసే ఒక గుమస్తా కావచ్చు, ఒక హాస్పిటల్లో పనిచేసే నర్సు కావచ్చు, ఒక గృహిణి కావచ్చు. ఎవరైనా సరే వారిలో సేవాభావం ఉంటే వారు శూద్రుల కింద పరిగణించబడేవారు. అంటే వారికి వ్యాపారం పట్ల కానీ, రాజకీయాల పట్ల కానీ, ఇంకేదో జ్ఞానం సంపాదిద్దామని ఇలాంటి ఆలోచనలు ఉండవు. తమ పనేదో తాము చేసుకుపోతూ ఉంటారు. సో వాళ్ళని శూద్ర వర్ణం అని అనేవారు. ఆ తర్వాత ఇంకో వర్ణం వస్తుంది, వైశ్య వర్ణం. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి పోషణ చేయాలి అనే ఒక కోరిక ఉంటుంది. సమాజాన్ని పోషించాలి, వ్యక్తుల్ని పోషించాలి. వీళ్ళు వైశ్యులుగా మారుతారు. ఈ గుణం ఇప్పుడు కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా వ్యాపారులు కస్టమర్ల యొక్క నీడ్స్ ఏమిటి అనే అధ్యయనం చేసి వాటి మీద వాళ్ళు దానికి తగిన ఉత్పత్తులు తయారు చేస్తూ ఉంటారు, సేవలను. అది వైశ్య గుణం. తర్వాత వర్ణం క్షత్రియ వర్ణం. ఈ క్షత్రియ వర్ణం ఏంటంటే వీళ్ళకి ధర్మరక్షణ చేయాలి, సమాజంలో శాంతి భద్రతలు కాపాడాలి, బలహీనుల్ని బలవంతులు దోచుకోకుండా ఉండాలి, అలాగే పేదవాళ్ళని ధనవంతులు దోచుకోకుండా ఉండాలి. ఈ విధంగా ధర్మాన్ని కాపాడాలి అనే ఒక కోరిక ఉంటుంది. ఆ కోరికతో వాళ్ళు క్షత్రియులుగా ఎదుగుతారు, సమాజానికి రాజులుగా ఎదుగుతారన్నమాట. ఇప్పుడు మనకి మహాభారతంలో చూడండి, పాండవులు ఒక గ్రామానికి వెళ్తారు. ఆ గ్రామంలో రాక్షసుడు ఉంటాడు, బకాసురుడు అని. అతను రోజుకొకరిని తినేస్తూ ఉంటాడు. ఆ సంగతి తెలిసాక కుంతీదేవి ఏమంటుంది, తన పుత్రులను ఒకరిని పంపిస్తాను అంటుంది. అది క్షత్రియ గుణం. అంటే అవతలవాడు రాక్షసుడు అని తెలిసి కూడా తన కుమారుణ్ణి పంపించడానికి ఆమె సిద్ధపడింది. అలాగే భీముడు కూడా ఏమాత్రం భయపడకుండా రాక్షసుని ఎదిరించడానికని బయలుదేరాడు. వారి తర్వాత బ్రాహ్మణులు అని అంటారు. బ్రాహ్మణులు అంటే ఏంటంటే జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని ముఖ్యంగా సంపాదించి దాన్ని సమాజంలో ఇతర వర్ణాల వారి శ్రేయస్సు కోసమని వారికి దాన్ని
బోధిస్తూ ఉంటారన్నమాట. ఈ విధంగా 4 వర్ణాలు ఏర్పడ్డాయి. అయితే పుట్టినప్పుడు ఏ వర్ణం ఉంటుంది అని మనకు ఎలా తెలుస్తుంది అంటే మన జాతక చక్రంలో తెలుస్తుంది. ఇవాళ కూడా మీరు గూగుల్లోకి వెళ్ళి అందులోని హరస్కోప్ మ్యాచింగ్ కానీ జన్మకుండలి అనే కానీ ఒక వెబ్సైట్లు ఉంటాయి. వాటిని తెరిచి అందులో మీ పేరు, తర్వాత మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు ఇవి నమోదు చేస్తే మీకు మీ జన్మకుండలి వస్తుంది. అందులోని మీ వర్ణం ఏమిటి అన్నది కనబడుతుంది. ప్రస్తుతం మీరు బ్రాహ్మణులైనా అందులో శూద్రులను కనబడవచ్చు, లేదా క్షత్రియులను కనబడవచ్చు, అలాగుంటుంది. లేదా ప్రస్తుతం మీరు శూద్రులైనా కూడా అందులో మీకు బ్రాహ్మణులను కనబడవచ్చు, లేదా వైశ్యులను కనబడవచ్చు, లేదా క్షత్రియులను కనబడవచ్చు. మీరు ఆ సమయాన్ని కానీ ఆ స్థలాన్ని కానీ కొద్దిగా మార్పు చేస్తే మీ వర్ణం కూడా మారిపోతూ ఉంటుంది. కాబట్టి పుట్టినప్పుడు ఈ వర్ణం దేని బట్టి ఆధారపడి ఉందంటే గత జన్మల్లో చేసుకున్న కర్మల్ని బట్టి, గత జన్మల్లో మనం ఏ స్థాయికి పరిణితి చెందామో, పరిణామక్రమంలో ఎంత దాకా ఎదిగామన్న దాన్ని బట్టి ఈ గ్రహానుకూలత దాన్ని బట్టి వస్తుందన్నమాట. అయితే ఈ జన్మలో మళ్ళీ ప్రస్తుత జన్మలోని మనకి మన మీద అనేక రకాల ప్రభావాలు ఉంటాయి చుట్టూరా. ఆ ప్రభావాల మూలంగా మన ఈ గుణం అనేది మారచ్చు. మామూలుగా సేవాభావం ఉన్న వ్యక్తులు వారికి వ్యాపార రంగంలోకి వెళ్ళాలి అనే కోరిక కలగచ్చు, లేదా వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ధర్మరక్షణ చేసే పనిలోకి వెళ్ళాలి, రాజకీయాల్లోకి వెళ్ళాలి అనవచ్చు. లేదా అంటే ఏదైనా గ్రంథాలు అవి చదివి అధ్యయనం చేసి తత్వాన్ని దాన్ని తెలుసుకుని నలుగురికి బోధించాలి అనే కోరిక కూడా కలగచ్చు. కాబట్టి ఇలాగ ఒక మనిషి తన జీవిత కాలంలో ఒక వర్ణం నుంచి మరో వర్ణానికి ఎదుగుతూ ఉంటాడనమాట. అంచేత లేదా అంటే పై వర్ణం నుంచి దిగువ వర్ణానికి రావచ్చు, దిగువ వర్ణానికి నుంచి పై వర్ణానికి వెళ్ళవచ్చు. మన పురాణ గ్రంథాలు అవి చదివితే ఇలాంటి సంఘటనలు కొన్ని వందలు కనబడతాయి మనకి. విశ్వామిత్రుడు క్షత్రియుడు, కానీ తర్వాత కాలంలో బ్రహ్మర్షిగా ఎదిగాడు. అలాగే మాతంగుడు అనే ఆయన శూద్రుడిగా ఉండేవాడు, ఆయన బ్రహ్మర్షిగా ఎదిగాడు. ఇలాగా చాలామంది వాళ్ళ జీవితకాలంలో ఒక వర్ణం నుంచి మరొక వర్ణానికి ఎదుగుతారు. అలాగే నా వ్యవస్థలో మరొక విశేషం ఏమిటంటే తండ్రి వర్ణం బట్టి సంతానం వర్ణం నిర్ణయం అవ్వదు. ఎవరి వర్ణం వారిదే. తండ్రి బ్రాహ్మణుడు అవ్వచ్చు, కుమారుడు శూద్రుడు అవ్వచ్చు, లేదా తండ్రి శూద్రుడు అవ్వచ్చు, కుమారుడు బ్రాహ్మణుడు అవ్వచ్చు. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే జన్మకుండలిలోనే దొరుకుతుంది. జన్మకుండలిని బట్టి వీరి స్వభావం ఇది. అంటే వీరికి సేవాభావం ఉంది, లేదా వీరికి పోషణ భావం ఉంది, లేదా వీరికి ధర్మరక్షణ భావం ఉంది, లేదా అంటే వీరికి జ్ఞానభావం ఉంది. దాన్ని బట్టి వారు నిర్ణయించేవారు. అయితే తర్వాతి కాలంలో వారు ఎదగచ్చు అన్నమాట. అది ముఖ్యమైన సంగతి మనం గ్రహించుకోవాలి. అయితే ఇప్పుడు మనకి మరొక సందేహం కలుగుతుంది. కుల వ్యవస్థగా ఎప్పుడు రూపొందింది, ఎలా రూపొందింది అని. దీనికి సమాధానం చెప్పాలంటే చాలా క్లిష్టం. చరిత్రకారులు కూడా చాలా అధ్యయనాలు చేశారు. అయినా కూడా స్పష్టంగా బలానా సమయం నుంచి ఈ వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థగా మారింది అని మనం చెప్పలేం. అయితే ఇది పరిణామ క్రమంలో క్రమంగా చిన్న చిన్న మార్పులతో ఈ 5-6 వేల సంవత్సరాలు బట్టి మార్పు చెందుతూ వచ్చింది అనుకోవాలి. ప్రాచీన కాలంలో ఈ వర్ణం అనేది ఏంటంటే పూర్తి ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండేది. అంటే ఒక వ్యక్తి చాలా తనకి ఎందులోకి వెళ్ళాలంటే వేదాలు నేర్చుకోవాలంటే వేదాలు నేర్చుకునేవాడు, లేదు వ్యాపారం చేయాలంటే వ్యాపారం చేసేవాడు, లేదు కత్తిసాము గుర్రపుస్వారీ ఇలాంటివి నేర్చుకుని క్షత్రియుడిగా మారాలంటే క్షత్రియుడిగా మారేవాడు, లేదా పొలం దున్నుకుంటూ జీవితం గడపాలనుకుంటే పొలం దున్నుకుంటూ జీవితం గడిపేసేవాడు. సో ఈ విధంగా ఏంటంటే వాళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్ళు వెళ్ళిపోయేవారు. ఋగ్వేదంలో ఒక శ్లోకంలో ఒకతను చెప్తారు, నేను కవిని, మా తండ్రి గారు ఒక వైద్యుడు, మా తల్లిగారు ఒక పిండి ఆడే పనిలో ఉంటారు అని. దీన్ని బట్టి ఏంటంటే వివిధ వృత్తుల్లో వారు వాళ్ళకి నచ్చిన వృత్తుల్లో వారి స్వభావాన్ని అనుసరించి వాళ్ళు వెళ్ళిపోయేవారు. వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఉండేది. అయితే రాను రాను చిన్న మార్పులు వచ్చే సమాజంలో మనం ఎక్కడ గమనించినా ఏంటంటే ఒక
పిల్లలు అనేవాళ్ళు తమ తల్లిదండ్రులను చూసి అనుకరిస్తారు ఏదైనా. ఒక కుమ్మరివాడు కుండలు చేస్తూ ఉంటే అతని పిల్లవాడు అతని పక్కన కూర్చుని శ్రద్ధగా గమనించి తను కూడా కుండలు చేయడంలో నైపుణ్యం సంపాదిస్తాడు. అలాగే ఒక సాలివాడు బట్టలు నేస్తూ ఉంటే అతని పిల్లవాడు పక్కన కూర్చుని తన తండ్రి ఎలాగ బట్టలు నేస్తున్నాడో గమనించి నైపుణ్యం సంపాదిస్తాడు. అలాగే ఓ చేపలు పట్టే వ్యక్తి అయినా, అలాగే ఒక రాజుగారి కుమారుడైతే అతని రాజుగారిలాగే గుర్రపు స్వారీ, కత్తి స్వాము అన్నీ నేర్చుకుంటాడు. అలాగే ఓ బ్రాహ్మణుడు కుమారుడు ఉన్నాడంటే అతను వేదాలు అవి చదవడం, వల్లు వేయడం అది నేర్చుకుంటాడు. ఇది తండ్రిని బట్టి అనుకరించడం అనేది చాలా సహజంగా వచ్చేది, సహజ పరిణామం అన్నమాట. దీనికి ఎలాంటి ఒత్తిడి ఉండదు. అక్కడ కొంతమంది ఈ వర్ణం నుంచి ఇంకో వర్ణానికి మారిన సందర్భాలు ఆ తర్వాత కాలంలో కూడా ఉన్నాయి. అయితే ముఖ్యంగా కుల వ్యవస్థకి ఈ వర్ణ వ్యవస్థకి తేడా మనం తెలుసుకోవాలి. కుల వ్యవస్థ అనేది ఎప్పుడు వచ్చింది అంటే చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం మొఘల్ సామ్రాజ్య పతనం, బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ కాలంలో ఈ కుల వ్యవస్థ వచ్చింది. మనం ప్రస్తుతం చూస్తున్న కుల వ్యవస్థ ఇది ఎలా వచ్చిందంటే, యూరోపియన్లు మన దేశంలోకి వచ్చాక మొట్టమొదటి పోర్చుగీస్ వారు వచ్చారు. పోర్చుగీస్ వారికి ఈ వర్ణ వ్యవస్థ అర్థం కాలేదు సరిగ్గా. కాబట్టి వారు ఏం చేశారంటే, వాళ్ళ దేశంలో ఒక వ్యవస్థ ఉంది, దాన్ని క్యాస్టా అంటారు. అదే ఇది అనుకుని దీనికి కూడా క్యాస్టా అనే పేరు పెట్టారు. ఆ తర్వాత వచ్చిన బ్రిటిష్ వాళ్ళు దానికి క్యాస్ట్ అనే పేరు పెట్టారు. పేరు పెడితే క్యాస్ట్లో దీనికి దానికి తేడా ఏంటంటే, బ్రిటిష్ వారు వచ్చాక కొత్త విద్యలు వచ్చాయి, ఇంజనీరింగు, మెడిసిన్ అలాంటివి వచ్చాయి, భారీ పరిశ్రమలు వచ్చాయి. సో వీటితో పాటు బర్త్ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది ప్రారంభమైంది. సో ఈ బర్త్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ కులం కూడా అందులో రాసేవారు, ఆ వ్యక్తి కులం కూడా. ఆ కులం దేన్ని బట్టి వాళ్ళు రాసేవారు అంటే, వారి తండ్రి యొక్క కులాన్ని బట్టి వారి కులాన్ని రాసేవారు. బ్రాహ్మడి కొడుకు బ్రాహ్మణుడు అని రాసేవారు, క్షత్రియుడి కొడుకు అయితే క్షత్రియుడు అని రాసేవారు, శూద్రుడి కొడుకు అయితే శూద్రుడు అని రాసేవారు, వైశ్యుడి కొడుకు అయితే వైశ్యుడు అని రాసేవాడు. అలాగే కూతుర్లైనా అంతే, కూతుళ్ళైనా కూడా అలాగే వచ్చేదన్నమాట. సో ఆ విధంగా వచ్చేయడంతో అది స్థిరపడిపోయింది. వర్ణ వ్యవస్థ కాస్త కుల వ్యవస్థగా స్థిరపడిపోయిందనమాట. అప్పటి నుంచి ఏంటంటే మనిషి యొక్క స్వభావాన్ని బట్టి, అభిరుచిని బట్టి కాకుండా కేవలం బర్త్ సర్టిఫికేట్ బట్టి వాళ్ళ యొక్క కులం నిర్ధారణ అయిపోయేదన్నమాట. ఇక్కడ మనకి మరో సందేహం కూడా వస్తుంది. భగవద్గీతలో మొదటి అధ్యాయంలోనే అర్జునుడు కృష్ణుని సందేహం అడుగుతాడు. యుద్ధం వస్తే వర్ణ సంకరం ఏర్పడుతుంది కదా, కుల స్త్రీలు దూషితులవుతారు కదా అని అడుగుతాడు. దీన్ని బట్టి కులం అనే పదం అప్పుడు కూడా తెలుసు, వేదాల్లో ఋగ్వేదంలో కూడా కులం అనే పదం కనిపిస్తుంది. కాబట్టి దీన్ని బట్టి కుల వ్యవస్థ ఆనాడు ఉంది అని చాలామంది అభిప్రాయపడతారు. అయితే 5000 సంవత్సరాల నాటు కులం అనే పదానికి అర్థం వేరు. కులం అంటే శరీరం అని అర్థం. ఇంకా ఇలాంటి కొన్ని పదాలు ఉన్నాయి. వార్త అని ఉంటే వాణిజ్యం అని, వ్యవసాయం అని ఆనాడు అర్థం. ఈనాడు వార్త అంటే సమాచారం అని అర్థం వస్తుంది. భగవద్గీత అనేది యోగ శాస్త్రం, అది మనం మర్చిపోకూడదు. 18 అధ్యాయాల్లో మొదట చివర కూడా ఈ విషయం స్పష్టంగా చెప్పబడింది, యోగ శాస్త్రం అని. అది సామాజిక శాస్త్రం కాదు. కాబట్టి ఈ అర్జున విషాద యోగంలో అంటే సంఘర్షణ, ఒక వ్యక్తిలో సంఘర్షణ ఏర్పడుతుంది. ఆ సంఘర్షణ ఏంటంటే మంచి గుణాల వైపు వెళ్ళాలా, చెడు గుణాల వైపు వెళ్ళాలా, ఓ సంఘర్షణ. అంటే భౌతికం, మంచి చెడు అన్నది అంటే పూర్తిగా మంచి చెడు అని కాదు, భౌతికమైన వ్యామోహాలు, భౌతికమైన ఆకర్షణల పట్ల ఆకర్షితులవ్వాలా లేదా. మనం యోగంలో ముందుకు వెళ్ళాలి అంటే మోక్షాన్ని సాధించాలన్నా లేదా స్వర్గలోక సుఖాలు సాధించాలన్నా మనం ఏంటంటే సత్కర్మాచరణ అనేది ముఖ్యం. అంటే మంచి కర్మల వైపు వెళ్తేనే మన మనస్సు దానికి అనుగుణంగా పరిణితి చెంది ముందుకు వెళ్తుంది, పరిణామ క్రమంలో ముందుకు వెళ్తుంది. అంటే ఉన్న స్థితి నుంచి మనం ఉన్నత స్థితికి చేరుకుంటాం. అది ఎలా చేరుకోవాలో ఆ రహస్యాన్ని వివరించేది భగవద్గీత. కాబట్టి అర్జునుడు అడిగిన దాంట్లో ఏంటంటే కులం అంటే శరీరం అని అర్థం, స్త్రీలు అంటే అర్థం. స్త్రీ అనేది సా తా రా అనే 3 అక్షరాల కలయిక.
సా అంటే సత్వగుణం, తా అంటే తమోగుణం, రా అంటే రజోగుణం. ఈ 3 గుణాలకి మనం యోగా సాధన చేస్తున్నప్పుడు ఈ 3 గుణాల మధ్య సంఘర్షణ ఏర్పడుతుంది. మన ఆలోచనల్లో కొన్ని మనని భౌతికమైన ఆకర్షణ పట్ల లాగుతూ ఉంటే, కొన్ని ఆధ్యాత్మిక విషయాల పట్ల మనస్సును లాగుతూ ఉంటాయి. ఈ రకమైన సంఘర్షణనే అక్కడ యుద్ధం అని పేర్కొనబడింది అన్నమాట. సో అలాంటి యుద్ధం, అలాంటి సంఘర్షణ వచ్చినప్పుడు తరచూ వర్ణసంకరం అంటే ఈ వర్ణాలు మారిపోతూ ఉంటాయి. ఒక మనిషిలో ఉండే వర్ణాలు సత్వగుణం పోయి రజోగుణం, రజోగుణం పోయి తమోగుణం, లేదా అంటే తమోగుణం పోయి సత్వగుణం, ఇలాగా మారుతూ ఉంటాయి. వర్ణసంకరం ఏర్పడుతుందన్నమాట. అలాగే ఈ సత్వ రజస్ తమో గుణాలు 3 దూషితులు అవుతారు. అంటే అవి స్థిరంగా ఉండవు, చంచలంగా ఉంటాయి అని అర్జునుడి అభిప్రాయం అన్నమాట. ఈ రహస్యాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే భగవద్గీత ఆఖరి అధ్యాయంలో శ్రీకృష్ణుడు చెప్తాడు, ఇది చాలా పరమ రహస్యమైన విషయాన్ని నీకు చెప్తున్నాను అని కూడా చెప్తాడనమాట. సో ఆ విధంగా మనం కులం అంటే శరీరం అని, ఈ వేదవ్యాసుడు రాసిన బ్రహ్మమీమాంసని కూడా శారీరక మీమాంస అంటారు. శారీరక మీమాంస అంటే కేవలం మనం భౌతిక శరీరం అనే కాదు, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అన్నిటికీ సంబంధించిన శాస్త్రం అదనమాట. తర్వాత మనకి మరో సందేహం వస్తుంది. ద్రోణుడు కులద్వేషం వల్లే కదా ఏకలవ్యుడికి కర్ణుడికి ధనుర్విద్య నేర్పనన్నాడు అని. ఇక్కడ కూడా మనం గ్రహించాల్సిన విషయం ఒకటి ఉంది. మన పురాణాలన్నీ కూడా ఇతిహాసాలు కానీ ఒక అంతరార్థంతో రాయబడ్డాయి. అది కేవలం లౌకికమైన దృష్టితో వాటిని పరిశీలించకూడదు. అందులో ఆధ్యాత్మికపరమైన అర్థాలు ఉన్నాయి, విజ్ఞాన శాస్త్రపరమైన అర్థాలు ఉన్నాయి, నైతికపరమైన అర్థాలు ఉన్నాయి, ధర్మపరమైన అర్థాలు ఉన్నాయి. ఇలాంటివన్నీ ఎన్ని కోణాల్లో వాటిని అధ్యయనం చేయాలి, కానీ కేవలం లౌకికపరమైన అర్థాల్లో వాటిని తీసుకోకూడదు. ఇప్పుడు ఏకలవ్యుడు బోయవాడికి స్వతసిద్ధంగా తన పూర్వీకుల నుంచి, తల్లిదండ్రుల నుంచి, వాటి నుంచి బాణాలు వేసే విద్య అనేది తెలుస్తుంది. దానికోసం ఆయన ద్రోణుడి దగ్గరికి వచ్చి ధనుర్విద్య నేర్పమని అడగాల్సిన అవసరం ఉండదు నిజానికి. అయితే ద్రోణుడు నేర్పే విద్య ఏమిటి అంటే, ధనుర్విద్య అంటే అక్కడ ఓంకార విద్య అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అది అందులో 2 ఉంటాయి. అహం బ్రహ్మాస్మి సాధన అని, సర్వం కల్విదం బ్రహ్మ అని 2 సాధనలు ఉంటాయి. మొదటి సాధనలో ఏంటంటే, ఈ ప్రకృతిలో ఏ వస్తువు కూడా ఆత్మస్వరూపం కాదు అనుకుంటూ నేతి అంటే నా ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అనుకుని చివరికి ఆత్మ అంటే ఏమిటో దాన్ని పట్టుకోవడం, తెలుసుకోవడం అన్నమాట. ఆత్మజ్ఞానం సంపాదించడం అదొకటి. తర్వాత ప్రతి వస్తువులోని ఆత్మ చైతన్యాన్ని గమనిస్తూ రావడం, అది సర్వం కల్విదం బ్రహ్మ అని 2 రకాల సాధనలు ఉంటాయన్నమాట. ఈ సాధనలు చెప్పేది ధనుర్విద్య అని అనేవారు. ఆ విద్య ఎవరికి అవసరం వారికి నేర్పుతారు. ఇప్పుడు ఏకలవ్యుడు నిషాదుడు అన్న కారణంగా ద్రోణుడు అతనికి ధనుర్విద్య నేర్పవలసిన అవసరం లేదని చెప్పేశాడు. నిషాదుడు అని ప్లస్ సాది అంటే ఎల్లప్పుడూ స్వచ్ఛత గలవాడు అని అర్థం. ఎల్లప్పుడూ స్వచ్ఛత గల సాధకుడు అంటే మనస్సు స్వచ్ఛంగా ఉన్నవాడికి ప్రత్యేకించి సాధనలు చేయాల్సిన అవసరం లేదు, మనసులోనే స్వచ్ఛత ఉంది. ద్రావూణ అంటే ద్రోణ అవుతుంది. ద్రావూణ అంటే ఏంటంటే ప్రకృతి చేత హీనమైన వాడు, అంటే జ్ఞానవృత్తి అంటే మనలోనే ఉండే జ్ఞానం లేదా బుద్ధి అనండి, జ్ఞానం అనండి, దానికి సంబంధించిన ఆలోచనల్ని ద్రోణుడు అంటాం అన్నమాట. సో స్వచ్ఛత గల సాధకుడికి మళ్ళీ ఇలాంటి సాధనలు, ఓంకార విద్య అవి సాధనలు చేయాల్సిన అవసరం లేదని తిరస్కరిస్తాడు. అయితే ఏకలవ్యుడు అక్కడ అడవిలోకి వెళ్ళి మట్టితో ఒక ద్రోణుడి విగ్రహాన్ని తయారు చేసి దాని ఎదురుగుండా నేర్చుకుంటాడు. అప్పుడు పాండవులకు చెందిన ఒక కుక్క మురుగుతూ వస్తే దాని నోట్లోకి 7 బాణాలు వరుసగా అది మొరక్కుండా విసురుతాడనమాట. దాంతో ఆ కుక్క మళ్ళీ తిరిగి పాండవుల శిబిరానికి చేరుకుంటుంది, వాళ్ళు అరణ్యంలో ఉండగా వస్తుందన్నమాట. అప్పుడు పాండవులు ద్రోణుని వెంటబెట్టుకుని ఏకలవ్యుడి దగ్గరికి వస్తారు. పాండవులు అరణ్యంలో ఉంటారు.
ఆ సమయంలో వారు ద్రోణుడిని వెంటబెట్టుకుని ఏకలవ్యుడి దగ్గరికి వస్తారు. అప్పుడు ద్రోణుడు అడుగుతాడు, నువ్వు ఈ విద్య ఎవరి దగ్గర నేర్చుకున్నావు అంటే మీ దగ్గరే నేర్చుకున్నాను అని చెప్పి ఏకలవ్యుడు సమాధానం ఇస్తాడు. అప్పుడు గురుదక్షిణగా నాకు నీ దక్షిణ అంగుష్టాన్ని అంటే కుడి చేతి బటకన వేలిని ఖండించి ఇవ్వమని చెప్పేసి ద్రోణుడు అడుగుతాడు. ఏకలవ్యుడు వెంటనే అలా చేస్తాడు. ఇందులో ప్రతి పదానికి ప్రత్యేకమైన అర్థం ఉంది. ఏకలవ్యుడు అరణ్యంలో సాధన చేస్తున్నాడంటే అరణ్యం నా ప్లస్ అరణ్య అవుతుందంటే ప్రశాంత స్థితి, ఎటువంటి రణగుణధ్వనులు లేని స్థితిలో సాధన చేస్తున్నాడు అని అర్థం. మట్టితో ద్రోణుడి విగ్రహం తయారు చేసి అంటే దాని అర్థం ఏంటంటే ప్రకృతిలో పరమాత్మని చూసే విద్యని తను అభ్యసిస్తున్నాడు, సర్వం కల్విదం బ్రహ్మ అనే యోగ సాధన చేస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. కుక్కని శ్వాన అంటారు సంస్కృతంలో. అంటే ఏంటంటే స్వ అంటే రేపటికి, నా అంటే ఉండనిది. అంటే ఏంటంటే ప్రకృతి అనేది క్షణక్షణం మారుతూ ఉంటుంది, స్వభావం అనేది క్షణక్షణం మారుతూ ఉంటుంది. ఆ శ్వాన అంటే అరిచినప్పుడు దాని నోట్లో 7 బాణాలు వేసాడు. అంటే మన శరీరంలో ఉండే సప్త ధాతువులు కూడా వాటిలో ఉండే ప్రకృతి మన విషయవాంఛల వైపు వెళ్లకుండా వాటిని సైలెన్స్ చేసేసాడు అనమాట. అది అర్థం 7 బాణాలు వేశాడని. మామూలుగా అయితే 7 బాణాలు వేస్తే కుక్క అలా బతికి ఉండదు. దక్షిణ అంగుష్టం అంటే ఏంటంటే దక్షిణ అంటే హృదయానికి కుడిపక్క దిగువన జీవాత్మ అంశం ఉంటుంది. జీవాత్మ అంటే ప్రకృతి చేత ఆవరించబడిన ఆత్మస్వరూపం ఉంటుందన్నమాట. అంటే మాయ, ప్రకృతి అన్న మాయ అన్న ఒకటే. సో ద్రోణుడు ఏంటి అడిగాడంటే ఆ మాయని ఛేదించాలి, దక్షిణ అంగుష్టాన్ని ఛేదించాలి అంటే నువ్వు మాయని ఛేదించాలి అని సాధకుల్లోని బుద్ధి అతనికి ప్రేరేపించిందనమాట. అది ఏకలవ్యుడి కథ. ఏకలవ్య అంటే లవ్య అంటే కోసివేయదగింది, ఏక అంటే ఒకటే. అంటే ఏంటి, మనలో ఉన్న మాయని లేదా ప్రకృతి వాంఛల్ని మనం త్యజించాలి, త్యాగం చెయ్యాలి అన్న బోధన మనలో ఉన్న బుద్ధి మనకి చేయడమే ఏకలవ్య కథ. అంతేకాని అది లౌకికంగా జరిగిన కథ అనుకోవాల్సిన అవసరం లేదు. అయితే విమర్శకులు ఒప్పుకోకపోవచ్చు, అది నిజంగా జరిగిందే అని కూడా కొంతమంది అనొచ్చు. ఒకవేళ జరిగింది అని మనం అనుకున్నా కూడా ద్రోణుడు అలాగా అడగడం అన్నది, గురుదక్షిణ అడగడం అన్నది ధర్మబద్ధమే. ఎందుకంటే ఏకలవ్యుడు హిరణ్యధనుష్కుడు అనే ఆయన కుమారుడు. ఈ హిరణ్యధనుష్కుడు అనే ఆయన ఈ కురు దేశానికి పక్కన పొరుగు దేశమైన మగధ దేశంలో సైనికుడిగా పనిచేస్తున్నాడు అన్నమాట. అంటే ఇప్పుడు ఏమిటవుతుంది, ద్రోణుడు అర్జునుడికి నేర్పకుండా ఆ విద్య ఏకలవ్యుడికి నేర్పాడని అర్జునుడు భావిస్తాడు. ఏకలవ్యుడు శత్రుదేశానికి చెందినవాడు. ఇప్పుడు శత్రుదేశానికి చెందినవాడికి ఈ విద్య నేర్పాడు అంటే అర్జునుడు ఖచ్చితంగా ఆ విషయాన్ని భీష్ముడికి ఫిర్యాదు చేస్తాడు. అప్పుడు భీష్ముడు ద్రోణుణ్ణి చెరసాల్లో వేసేస్తాడు. ఎందుకంటే అది రాజద్రోహం, దేశద్రోహం కింద వస్తుంది. ఈనాడు ఆలోచించండి, మన దేశంలో ఒక శాస్త్రజ్ఞుడు ఆటం బాంబ్ తయారు చేసే ఫార్ములా కనుక్కున్నాడు అనుకుందాం. ఆటం బాంబ్ ఫార్ములాని మన దేశంలో శాస్త్రజ్ఞులకు చెప్పకుండా పొరుగు దేశం శత్రుదేశానికి దేనికో చెప్పాడు అనుకోండి, అతనికి ఎలాంటి శిక్ష పడుతుందో మీరు ఊహించుకోవచ్చు. సో అలాగే ఎప్పుడైతే ఏకలవ్యుడు మీ ద్వారానే నేర్చుకున్నాను అని చెప్పాడో, ద్రోణుడు తనకి ఎటువంటి ప్రమాదం లేకుండా చేసుకుంది కానీ ఏకలవ్యుడి కుడి చేతి పటకన వేలిని అడిగాడు. కాబట్టి లౌకిక పరంగా లేదా రాజకీయ పరంగా లేదా ఆత్మరక్షణ పరంగా చూసినా కూడా ద్రోణుడి చర్య సమర్థనీయమే అవుతుంది, కానీ అది ఏ విధమైన ద్వేషబుద్ధితో చేసింది కాదు అని మనకు తెలుస్తుంది. సనాతన కాలంలో కులద్వేషం ఉంది అని చెప్పడానికి ఉదాహరణగా మరొక కథ, కర్ణుడి కథ చాలామంది విమర్శకులు చెప్తారు. ద్రోణుడు కర్ణుడికి కూడా ధనుర్విద్య నేర్పడానికి నిరాకరించాడు. సూతపుత్రుడు రాధేయుడు అన్న కారణంగా. సూతపుత్రుడు అంటే సామాన్యార్థం ఏంటంటే రథం తోలేవాడి పుత్రుడు అని అర్థం. కానీ ఆధ్యాత్మిక భాషలో
సూత అనే అర్థం ఏంటంటే మిక్కిలి లౌకికమైన విషయాల పట్ల ఆసక్తి కలవాడు అని వస్తుంది. సూత అంటే త అని అన్నమాట. ఆ కారణంగా అంటే ద్రోణుడు అంటే జ్ఞాన వృత్తి, మనలో ఉండే జ్ఞానం అని అర్థం చేసుకోవాలి. మనలో జ్ఞానం ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో మనకి ఈ భౌతిక విషయాల పట్ల లేక ఐహిక సుఖాల పట్ల వ్యామోహం ఉండదు. వాటిని మనం తిరస్కరిస్తాం అన్నమాట. ఎందుకంటే అవి యోగ సాధనకి అడ్డుపడతాయి. అలాగే రాధేయుడు అనే కారణంగా కూడా కర్ణుణ్ణి అతను తిరస్కరిస్తాడు. రాధేయుడు అంటే సామాన్యార్థం రాధ యొక్క కుమారుడు. రాధ అనే ఆవిడ పెంపుడు తల్లి. రాధ అంటే ఆధ్యాత్మిక భాషలో ఆరాధన అని అర్థం. ఆరాధన అంటే భక్తి అని. ఈ భక్తి భావన ఉన్న వాళ్ళలో ద్వైత భావన ఉంటుంది. అంటే పరమాత్మ వేరు, నేను వేరు అనే భావన ఉంటుంది. అది మోక్షానికి అడ్డంకి అవుతుంది. మోక్షం అంటే ఏంటంటే మనలో ఉన్న వ్యక్తి చైతన్యం ఈ విశ్వ చైతన్యంలో కలిసిపోవడం, విలీనం అయిపోవడాన్ని మోక్షం అంటాం అన్నమాట. దానికి ప్రతిబంధకంగా ఉంటుంది భక్తి. అంటే ఎందుకంటే మనకి భగవంతుడు వేరు, నేను వేరు అనే భావంతో ఉంటాం కాబట్టి జ్ఞానం అనే మార్గాన్ని ఎంచుకున్నాడు ద్రోణుడు. అంటే మరి జ్ఞానం అనే మార్గం అన్నమాట. ఆ జ్ఞాన మార్గంలో ఉన్నవాడికి ఈ రెండు ప్రతిబంధకాలు, ఒకటి ఐహిక సుఖాల పట్ల వ్యామోహం అనేది ఉండకూడదు, రెండు ఏంటంటే ద్వైత భావన ఉండకూడదు. ఈ కారణంగా కర్ణుడిని తిరస్కరిస్తారు. కర్ణుడు అంటే కా ప్లస్ రుణ అని అర్థం వస్తుంది. రుణ అంటే అప్పు తెచ్చుకున్నాం, కా అంటే సుఖం అన్నమాట. ఇది ఎక్కడ వస్తుందంటే యోగ సాధన చేస్తున్నప్పుడు, ప్రాణాయామం అది చేసినప్పుడు కుంభక ప్రాణాయామంలో కాసేపు మనకి పరమాత్మ చైతన్యంతో మనం సంబంధం ఏర్పడుతుంది. ఆ క్షణంలో ఒక అనుభూతి మనకు కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. అయితే ఎప్పుడైతే కుంభకం మన శరీరాన్ని విడిచేస్తుందో వెంటనే మనకి ఆ అనుభూతి పోయి తిరిగి మనం ప్రపంచిక వ్యవహారాల్లో పడిపోతూ ఉంటాం. కాబట్టి యోగ మార్గం అనేది పూర్తిగా మోక్షానికి దారి తీయదు. జ్ఞాన మార్గం ఒక్కటే మోక్షానికి దారి తీస్తుంది. కాబట్టి కుంభక ప్రాణాయామం ద్వారా వచ్చే ఈ తాత్కాలిక అనుభూతి అనేది వద్దు. శాశ్వతమైన ఆనందానికి లేదా అంటే శాశ్వతమైన మోక్షానికి మనం ప్రయత్నించాలి అని సాధకుడు ప్రయత్నించడమే కర్ణుణ్ణి ద్రోణుడు తిరస్కరించాడుగా అనుకోవాలి. అయితే ఇక్కడ కూడా విమర్శకులు లౌకిక దృష్టిలో చూస్తారు. కాబట్టి ఇక్కడ కూడా మనం కొన్ని చెప్పుకోవాలి. అక్కడ యుద్ధ పరీక్ష అనేది కౌరవులకి పాండవులకి మధ్య జరుగుతున్నది. నిజానికి పాండవులే, ధర్మరాజే అసలైన వారసుడు అన్నమాట. అయితే ధృతరాష్ట్రుడు తన కుమారులు అన్న అభిమానంతో ఎలాగైనా దుర్యోధనుని రాజుగా చేయాలని అనుకుంటున్నాడు. మరి అలాంటి సమయంలో ఏంటంటే ఈ పరీక్ష అనేది వాళ్ళ యొక్క నైపుణ్యాలను ప్రదర్శించడానికని వాళ్ళు ఏర్పాటు చేశారు, గురువులు వాళ్ళను. అన్నదమ్ముల మధ్య జరుగుతున్న పోటీ, ఆ పోటీలోకి కర్ణుడు పైవాడిగా వచ్చాడు. సో ఏదో ఒక కారణం చెప్పి అతన్ని ఆ పోటీలో పాల్గొనకుండా చేయాలని వాళ్ళ పెద్దలు అలా చెప్పారు. అయితే అదే సమయంలో దుర్యోధనుడు అతన్ని అంగరాజుగా పట్టాభిషిక్తుని చేశాడు. దీనివల్ల మనకి ఒక రెండు నిజాలు తెలియాలి. ఒకటి, అతను సూతపుత్రుడైనా కూడా రాజుగా ఉండగలిగే అర్హత ఉంది, అంటే ఆ పదవిలో అలంకరించగలిగే అర్హత ఆటోమేటిక్గా వస్తుంది అన్నది కూడా తెలిసింది. రెండోది ఏంటంటే దుర్యోధనుడికి ఆత్మవిశ్వాసం లేదని తెలిసిపోయింది. పాండవులను ఎదిరించే ఆత్మవిశ్వాసం లేక, అర్జునుడిని ఎదిరించే ఆత్మవిశ్వాసం లేక కర్ణుడు అనేవాడు వచ్చాడు, నాకు సహపాఠం ఉంటే బాగుంటుందని చేర్చుకున్నాడే. కానీ కర్ణుడి మీద ఏమైనా స్వచ్ఛమైన అభిమానంతో అతను కర్ణుడిని అంగరాజుగా చెయ్యలేదు. అది దురభిమానం అన్నమాట. మనసులో ఒక స్వార్థం ఉంది దుర్యోధనుడికి. ఇది మనం గ్రహించాల్సిన విషయం. మన గ్రంథాలు చదివినప్పుడు అవి నైతిక పరంగా, ధర్మపరంగా, ఆధ్యాత్మిక పరంగా, ఇంకా విజ్ఞాన శాస్త్రపరంగా కూడా రకరకాల అర్థాలు మనం అన్వయించుకుని అన్నీ కూడా సమర్థనీయం కాదో ఆలోచించుకోవాలన్నమాట. వైజ్ఞానిక పరంగా కూడా కర్ణుడి కథకి ఒక అర్థం స్ఫురిస్తున్నది. అయితే దాని మీద మరింత విస్తృత పరిశోధనలు జరగాలని అనుకుంటున్నాను. అదేమిటంటే కర్ణుడు సహజంగా బంగారు కవచంతో పుట్టాడని మనకు తెలుసు.
ఈ బంగారు కవచం అంటే ఏమిటి అంటే, మామూలు బంగారు కవచం అయితే మనిషితో పాటు ఎదగదు కదా. ఇది ఏమిటి అర్థం అంటే, కర్ణుడు సూతపుత్రుడు అంటే రథం తోలేవాడు పుత్రుడు. రథం తోలేవాడు, మన జీవన రథం తోలేవాడు ఎవరు అంటే పరమాత్మ ఉన్నాడు, కృష్ణ పరమాత్మ. అది కాకుండా మన శరీరానికి కావలసిన శక్తిని అది సమకూర్చేవాడు సూర్యుడు, సూర్యభగవానుడు పుత్రుడు. అది చెప్పబడింది, ఇలాగ భారతంలోనే చెప్పబడింది. ఈ సూర్యభగవాను నుంచి వచ్చే కిరణాలు అన్నమాట కర్ణుడు. అందులోని ఫార్ ఇన్ఫ్రారెడ్ రేస్ అన్నవి వస్తాయి. అవి మన శరీరాన్ని తాకి మన శరీరంలో 2-3 సెంటీమీటర్ల లోపలికి వెళ్ళి అవి శరీరంలో ఉన్న కణాలని పెంపుదల చేసి శక్తిని అవి సమకూరుస్తాయి. అయితే ఈ ఫార్ ఇన్ఫ్రారెడ్ రేస్ అనే బంగారు రంగులో ఉంటాయి కాబట్టి ఇది ఒక బంగారు కవచం అని ఉంటుందన్నమాట. అంటే మహాభారతం అంతా కూడా ఒకే ఒక జీవుడు ఈ భూలోకం మీదకి రావడం, తిరిగి స్వర్గలోకం దాకా వెళ్ళడం అనేది చర్చించబడింది. ఇందులో రకరకాల పాత్రలు ఉండొచ్చు, వేలాది పాత్రలు ఉన్నాయి, వేలాది సంఘటనలు ఉన్నాయి. అయితే చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తూ దానిలో చూస్తే మనకి ఇది మనిషి యొక్క జీవుడి యొక్క ప్రయాణం. అంటే ఈ భౌతిక శరీరంలోకి వచ్చి తిరిగి ఈ భౌతిక శరీరాన్ని విడిచిపెట్టి పైకి వెళ్ళేదాకా జీవుడి యొక్క ప్రయాణం అన్నది తెలుసుకోవాలి. కులద్వేషానికి మరొక ఉదాహరణగా రామాయణంలోని శంభూకుడి కథ చెప్తూ ఉంటారు విమర్శకులు. ఇది ఉత్తరరామ చరిత్రలో ఉంది. అయితే ఉత్తరరామ చరిత్ర బహుశా ఈ భౌతిక శరీరం విడిచిపెట్టాక విదేహముక్తి, సీతను వైదేహి అంటారు, విదేహముక్తి కూడా కలిగిన విధానం ఇది అని చెప్పడానికి బహుశా ఉత్తర రామాయణం చేర్చి ఉండొచ్చు. ఇది పండితులు వాళ్ళు నిర్ణయించాల్సిన విషయం. అయితే ఇందులో ఒక కథ ఉంది. ఒక బ్రాహ్మణుడు వచ్చి తన పుత్రుడు చనిపోయాడని, ఎక్కడో ఎవరో అధర్మంగా ప్రవర్తిస్తున్నారు అని రాముడికి ఫిర్యాదు చేస్తాడు. అప్పుడు రాముడు వెతికి ఎక్కడో కొండగృహల్లో ఒక శంభూకుడు అనే శూద్రుడు తలకిందులుగా తపస్సు చేస్తున్నాడని గ్రహించి అతని తల నరికేస్తాడనమాట. ఇది ఆ కథ క్లుప్తంగా. అయితే ఇక్కడ బ్రాహ్మణుడు అంటే మనం ఇప్పుడు చూస్తున్న బ్రాహ్మణులని కాదు, అది బ్రహ్మజ్ఞానానికే సాధన చేస్తున్న సాధకుడు అని అనుకోవాలి. పుత్రుడు అంటే పుత్ అంటే నరకం, త్రా అంటే రక్షించేవాడు. నరకం అంటే ఏంటంటే పునర్జన్మ అనేదే నరకం. మనం భూలోకంలో పడ్డప్పుడు అన్ని రకాల కష్టాలు నష్టాలన్నీ భరిస్తాం, చివరికి అసంతృప్తితోనే వెళ్ళిపోతూ ఉంటాం. సో మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం అనేదే నరకం మనిషికి. సో దాని నుంచి రక్షించేది ఏంటి? మోక్షం రక్షిస్తుంది. అంటే డిటాచ్మెంట్, అంటే ఐహిక సుఖాల పట్ల కానీ భౌతిక వ్యామోహాల పట్ల, ఆకర్షణల పట్ల డిటాచ్మెంట్ అనేది, అంటే అసంగత్వం ఉన్నప్పుడే అది సిద్ధిస్తుంది. రాముడు అంటే మనలోనే ఉండే పరమాత్మ అంశం, మనలోనే ఉంటాడు అతను. సో ఆ పరమాత్మ అంశానికి దీనికి కారణం ఏమిటి అని సాధకుడు ఆలోచించుకుంటే అతను తెలిసింది ఏంటంటే తిరిగి ఇంకా తను ఐహిక సుఖాల పట్ల కొన్ని కోరికలు ఇంకా మిగిలిపోయి ఉన్నాయని తెలుస్తుంది. శంభూకుడు తలకిందులుగా అంటే తల భూమివే పెట్టాడు అంటే భౌతికపరమైన ఆలోచనలు, భౌతికపరమైన ఆకర్షణలు, వాటిని పట్ల ఇంకా ఆకర్షితుడవుతున్నాడు అని తెలుస్తుంది అన్నమాట. సో వాటిని మన మెదడులోంచి తీసేస్తే కానీ, ఆ ఆలోచనలు, ఆ భౌతిక ఆకర్షణలు తీసేస్తే కానీ మోక్షం లేదా కైవల్యం అనేది మనకి సిద్ధించదు. ఇది ఈ కథలోనే ఉన్న అంతరార్థం. అంతేకాని ఏదో మనం లౌకికమైన అర్థంలో దీన్ని తీసుకుందికి లేదు. ఇప్పుడు మనం మరో విషయానికి వద్దాం. సనాతన ధర్మం వల్లనే రిజర్వేషన్ విధానం అమల్లోకి వచ్చిందా అని. ఇది కాదు. సనాతన ధర్మం వర్ణాశ్రమ ధర్మాలను బట్టి ఉందని మనం తెలుసుకున్నాం. అక్కడ ఏ వృత్తి వాళ్ళు ఆ వృత్తిలో ఉంటారు. ఒక వృత్తివాడు ఇంకో వృత్తివారితో పోటీ పడరు. కుమ్మరివాడు కుండలు చేసుకుని ఆదాయం సంపాదించుకోవచ్చు, దాన్ని చూసి ఎవరు ద్వేషించరు. సాలివాడు బట్టలు నేసి ఆదాయం సంపాదించుకోవచ్చు, ఎవరు ద్వేషించరు. చేపలు పట్టేవాడు చేపలు పెట్టి ఆదాయం సంపాదించుకుంటాడు, ఎవరు ద్వేషించరు. ఓ బ్రాహ్మణుడు వెళ్ళి కుండలు చేయడంలో ఆదాయం ఉంది కదా అని కుండలు చేసే వృత్తిలోకి చొరబడ్డం, లేదా బట్టలు నేసే వృత్తిలోకి చొరబడ్డం ఇలాంటిది ఉండదు. రిజర్వేషన్ విధానం అన్నది ఎలాగొచ్చింది అంటే, ఆనాడు కులవృత్తులు అనండి, ఆ కులవృత్తులు అనే పదం ఇప్పుడు మనకు అలవాటు అయిపోయింది కాబట్టి అదే వాడదాం. కులవృత్తుల్లో అందరూ ఉండేవారు, లేదా అంటే వంశవృత్తులు, జాతి వృత్తులు అనుకోండి. ఆ కులవృత్తుల్లో ఉన్నవాళ్ళు ఒక్కసారిగా ఏంటంటే బ్రిటిష్ వారు రావడంతో
భారీ పరిశ్రమలు ఏర్పడ్డాయి. భారీ పరిశ్రమల్లో ఉద్యోగాలకే ఎగబడుతున్నారు. ఇప్పుడు అన్ని వర్ణాల వారు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు తమ తమ వృత్తులు, వంశపారంపరంగా వస్తున్న వృత్తులన్నింటినీ వదిలేసుకుని ఒక్కసారిగా భారీ పరిశ్రమల్లోకి వెళ్ళారు. అక్కడ ఇంజనీరింగ్ అని, అకౌంటింగ్ అని వృత్తులు ఉన్నాయి, అంటే ఉపాధి ఇవి. అందులో ఏంటంటే కొన్ని కూర్చుని చేసేవి, అంటే ఇప్పుడు అకౌంటింగ్ కానీ లేదా అంటే కరస్పాండెన్స్ కానీ ఇలాంటివి నీ కూడా ఏంటంటే కుర్చీల్లో కూర్చుని పైన సీలింగ్ ఫ్యాన్లు తిరుగుతూ ఉంటే అందులో చేసేవారు. మిగిలిన వృత్తులు అంటే ఒక కార్ఖానాలో మిషన్స్ దగ్గర పనిచేయడం, వాహనాలు నడపడం, ఇలాంటివన్నీ కూడా శారీరక శ్రమతో కూడుకున్నవి. ఈ కూర్చుని చేసే పనులకి ఎక్కువగా ఇవి మెదడుతో చేయాల్సిన పని, బుద్ధితో చేయాల్సిన పనులు. సో అప్పటి వరకు బ్రాహ్మణులు, వైశ్యులు, కొంతవరకు క్షత్రియులు, కొద్దిమంది శూద్రులు వాళ్ళు ఈ పనులు చేయగలిగి ఉంటారు. వాళ్ళు ఆ వృత్తుల్లోకి వెళ్ళేవారు, కూర్చుని చేసే పనుల్లోకి. మిగిలిన వాళ్ళు అంటే ఎక్కువగా ఈ శూద్రులు అనేవారు అనబడేవారు, ఆ వృత్తుల్లో ఉన్నవారు. అంటే ఇవి సారివారు, కొమ్మరివారు లేదా కమ్మరివారు, వడ్రంగివారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ మెషిన్స్ దగ్గర పనిచేసే వృత్తుల్లోకి చేరేవారు అన్నమాట. అయితే ఏమనిపిస్తుందంటే దాంతో ఏంటంటే బ్రిటిష్ వారు వచ్చాక జీతాల పద్ధతి వచ్చింది. అంతకుముందు జీతాలు అవి ఉండేవి కావు, వారు ఏదో చేసుకునేవారు. దాన్ని ఏంటంటే బార్టర్ సిస్టమ్, అంటే ఒక వస్తువుకు వస్తువు మార్చుకోవడం కానీ లేదా అంటే ఏదో కొద్దిగా ఎంత ఇస్తే అంత తీసుకోవడం పద్ధతిలో కానీ ఉండేది. కానీ జీతాల పద్ధతి వచ్చాక ఏంటంటే నెల నెలా జీతాలు బ్రిటిష్ వారు ఇచ్చేవారు. సో శారీరక శ్రమ చేసేవారు, మిషన్స్ దగ్గర పనిచేసే వారికి ఏమనిపిస్తుంది అంటే ఇది కుర్చీలో కూర్చుని చేసే వృత్తులన్నీ కూడా చాలా సౌకర్యవంతమైనవి, వారికి కూడా అలాంటి వేతనాలు, సమాన వేతనాలు ఇస్తున్నారు అనే భావన ఏర్పడుతుంది. దానికి తోడు బ్రిటిష్ వారు ఏం చేశారంటే 1871లో ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం ఏంటంటే క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ అని. అందులో వారు భారతదేశంలో కొన్ని కులాల వారిని, కొన్ని జాతుల వారిని క్రిమినల్స్గా పరిగణించి వాళ్ళని వర్గీకరించి వారికి కొన్ని నిబంధనలు విధించారు. వారి గ్రామం కదలాలన్నా పోలీసు వారి పర్మిషన్ ఉండాలి. అలాగే వారికి ప్రభుత్వ ఉద్యోగాలు నిరాకరించబడ్డాయి అన్నమాట. ఆ విధంగా 1871 నుంచి ఈ పద్ధతి కొనసాగింది. అలాగే అణగారిన జాతులు కొన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు వచ్చినా కూడా వాళ్ళకి లభించేవి కావు. ఈ అన్యాయాన్ని డాక్టర్ అంబేద్కర్ గ్రహించి 1938లో ఆయన బ్రిటిష్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఇది చాలా అన్యాయం, ఇలాగ సమాజాన్ని మీరు విడగొట్టడం, కొందరికేమో ప్రభుత్వోద్యోగాలు అవి ఇవ్వకుండా వాళ్ళని నిరాకరించడం అన్నది ఒక రకమైన అన్యాయం అని చెప్పి ఆయన ఫిర్యాదు చేస్తే అప్పుడు వారు సరిదిద్దుకుని అప్పుడు కొద్ది రిజర్వేషన్ విధానం అనేది కూడా ప్రవేశపెట్టారు. ఈ క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ అనేది మనకు స్వాతంత్రం వచ్చాక 1949వ సంవత్సరంలో ఇది రద్దు చేయబడింది అన్నమాట. ఆ విధంగా రిజర్వేషన్ విధానం సనాతన ధర్మంలో లేదు. ఎందుకంటే సనాతన ధర్మంలో ఇలాగ ఒక వృత్తిపై ఒక వృత్తి వారు వెళ్ళి పోటీ పడడం, లేదా అంటే అందులో లాభాలు ఎక్కువ వస్తున్నాయని లాక్కోవడం, అందులోకి చొరబడడం ఇలాంటివి వాళ్ళకి ఆనాడు తెలియదు. వాళ్ళు ధర్మాన్నే అనుసరించేవారు. ఇప్పుడు మరొక ఆరోపణ కూడా మనం పరిశీలిద్దాం. అదేమిటంటే పూర్వకాలంలో రాజులు బ్రాహ్మణులకే ఎక్కువగా ఆదరణ చూపేవారని, వారికే భూములు, తర్వాత గోవులు వంటి దానాలు చేసేవారని అంటూ ఉంటారు. ఈ ఆరోపణ కూడా పూర్తిగా మనం సత్యం అని చెప్పడానికి లేదు. రాజులు బ్రాహ్మణులను ఆదరించిన మాట నిజమే, వారికి కొంత భూములు, గోవులు ఇచ్చిన మాట కూడా నిజమే. అయితే అందరూ బ్రాహ్మణులకి అలాగిచ్చేవారు కాదు. బ్రాహ్మణుల్లో బాగా పండితులైన వారు, బాగా వేదాధ్యయనాలు అవి చేసిన వారికి వారు ఆదరించేవారు. అలా ఎందుకు ఆదరించేవారు అన్నదానికి వెనక కూడా ఒక ధర్మ సూక్ష్మం ఉంది. మనం సమాజాన్ని పరిశీలిస్తే మిగిలిన వృత్తుల వారందరికీ వారి ఉత్పత్తి చేసే వస్తువులకి లేదా సేవలకి గిరాకీ ఉంటుంది. ఒక కుమ్మరివాడు కుండలు చేస్తే దానికి గిరాకీ, కుండలు కావాల్సిన వాళ్ళు కొనుక్కుంటారు, కుండలకు గిరాకీ ఉంటుంది. ఓ చేపల వాడు చేపలు పెడితే వాటిని
ఆహారం కోసం మిగిలిన ప్రజలందరూ కొనుక్కుంటారు. సో అలాగే సాలివాడు వస్త్రం నేసిన అదే పరిస్థితి. ఈ విధంగా ఏంటంటే మిగిలిన వృత్తుల వారందరికీ వారు ఉత్పత్తి చేసే వస్తువుల వల్ల లేదా సేవల వల్ల ప్రతిఫలం వస్తుంది. కానీ బ్రాహ్మణుడు వేదాధ్యయనం అది చేశాక ఆయన ఒక ఆలయంలో కూర్చుంటే ఆదాయం అన్నది నికరంగా ఉండదు. ఆలయానికి ఎవరు రావాలి అనే నిర్బంధం లేదు. ఎవరైనా వాళ్ళకి తోచినప్పుడు వస్తారు, వచ్చి పళ్ళెంలో వెయ్యాలి అనుకుంటే ఏవైనా కొద్దిగా వేస్తారు. అంతేకాని ఇంత వెయ్యాలి అని ఈ రోజుల్లో అయితే రేట్లు వచ్చాయేమో, కానీ ఆ రోజుల్లో అడిగేవారు కాదు. కాబట్టి బ్రాహ్మణులకి బతుకు తెరువు చాలా కష్టమైపోయేది. ఈ కారణంగా రాజులు ఏం చేసేవారంటే వారికి కొన్ని గుడులు కట్టించి ఇవ్వడము, కొద్దిగా భూములు పశువులు ఇచ్చి మీరు మీ వారిని మిగిలిన వారిని కూడా మీరు ఈ విధంగా పోషించుకోండి ఈ ఆదాయంతో అని చెప్పి ఆ విధంగా చేసేవారు. కానీ అందరినీ అయితే బ్రాహ్మణుల్లో ఏంటంటే వాళ్ళు పండితులను ఆదరించేవారు. పండితుల్లో అన్ని వృత్తుల వారు ఉండేవారు. ఈనాడు ఎలాగైతే సెలబ్రిటీలు ఉన్నారో అన్ని కులాల వాళ్ళు సెలబ్రిటీలకి, సినిమా యాక్టర్ల కింద లేదా అంటే కవుల కింద, రచయితల కింద ఈ రోజుల్లో ఎలాగున్నారో ఆ రోజుల్లో కూడా అలాగే ఏ వృత్తి వారైనా కూడా పండితుడిగా రాణిస్తే రాజాదరణ ఉండేదన్నమాట. ఇది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. తర్వాత మరొక తీవ్రమైన విమర్శ సనాతన ధర్మంపై ఉంది. అదేమిటంటే సనాతన ధర్మం అంటరానితనాన్ని ప్రోత్సహిస్తుంది అని. కానీ చరిత్రకారులు చేసిన అధ్యయనం ప్రకారం సనాతన ధర్మంలో కానీ ఇక్కడ వేదాల్లో కానీ అంటరానితనం అనే విషయం ఎక్కడ వారికి కనబడలేదు. చాలామంది చరిత్రకారులు అభిప్రాయంలో ఏంటంటే ఈ అంటరానితనం అనేది క్రీస్తు శకం 6వ శతాబ్దంలో వచ్చినట్టుగా తెలుస్తోంది. క్రీస్తు పూర్వం అలెగ్జాండర్ మన మీద దండయాత్ర చేసినప్పుడు మెగస్తనీస్ అనే యాత్రికుడు రావడం, అన్ని భారతదేశం అంతా పర్యటించడం జరిగింది. అతని రచనల్లో ఎక్కడా కూడా ఈ అంటరానితనం ప్రస్తావన లేదు. కానీ క్రీస్తు శకం 6వ శతాబ్దంలో మన దేశాన్ని పర్యటించిన యువాన్ సాంగ్ అనే చైనీస్ యాత్రికుడు గ్రంథాల్లో మాత్రం ఇది కనిపించింది. అయితే ఆ రోజుల్లో అంటరాని వాళ్ళు ఎవరు అంటే నేరస్తులు, నేరాలు చేసిన వాళ్ళు, తర్వాత ఏంటంటే విదేశాల నుంచి వలస వచ్చిన వాళ్ళు, అలాగే కొన్ని నియమాలు, సంఘ నియమాలని కాదన్న వాళ్ళు, బహిష్కరించబడ్డ వాళ్ళు, తర్వాత కొన్ని వ్యసనాలకి బాగా బానిస అయిపోయిన వాళ్ళు, అలాగే కొన్ని రకాల మాంసాహారాలు తినేవారు. సాధారణంగా మన భారతదేశంలో మనకి తెలిసింది ఏంటంటే ఒక చికెన్ అంటాం, మటన్, కోడి, మేక, గుడ్డు, చేప ఇలాంటివి పరిమితంగా మన వాళ్ళు తీసుకుంటారు. కానీ కొంతమంది విదేశస్తులు వాటితో పాటు గాడిద, ఒంటె, ఏనుగు, కుక్క, పిల్లి ఇలాంటి మాంసాలు కూడా తినేవాళ్ళు ఉన్నారు. కొన్ని విదేశాల్లో ఈ సంగతి అందరికీ తెలిసిన విషయమే, దీన్ని వివరించనక్కర్లేదు ఎక్కువగా. సో ఇలాంటి మాంసాలు అవి తినేవారు అందరినీ కూడా వారు దూరంగా ఉంచేవారు. అయితే ఆనాడు యువాన్ సాంగ్తో వచ్చిన యాత్రికులు వాళ్ళు రాసిన వాటిలో ఏంటంటే తినే పాత్రల విషయంలో తప్ప మిగిలిన విషయాల్లో వాళ్ళ స్థితులు వీళ్ళ స్థితులు దగ్గర ఒకేలాగా ఉండేవి, అంటే పెద్ద తేడాలు ఏమీ లేవు అని చెప్పి వాళ్ళు రాశారన్నమాట. అయితే ఈ తేడా అన్నది ఇంకా ఒక 2 వృత్తులు వాళ్ళకి బాగా వ్యాపించింది. ఒకటి పాకీ పని చేసేవారు, 2 చెప్పులు కుట్టేవారు. ఇప్పుడు ఈ పాకీ పని అనేది మన ప్రాచీన సమాజంలో లేదు. దాని విషయమే ఎవరికి తెలియదు. అసలు ఇంటి లోపల మరుగుదొడ్లు నిర్మించుకోవాలి అన్న ఆలోచన ఆ రోజుల్లో లేదు. నిర్మించుకోవడం అనేది ఒక దోషంగా కూడా వారు భావించేవారు. కాబట్టి వారు ఎంత ధనికులైనా కూడా ఇంటి వెలుపలికే వెళ్ళిపోయేవారు. ఆనాడు భారతదేశంలో జనాభా కూడా తక్కువ ఉండేది, ఎక్కడ పడితే అక్కడ చెట్లు, చేమలు అవి ఉండేవి. కాబట్టి వారికి మరుగు అనేది ఉండేది. అంచేత ఈ సమస్య ఇంట్లో మరుగుదొడ్లు నిర్మించుకోవాలి అనే ఆలోచన వారికి రాలేదు. అంతేకాదు ప్రజలందరూ కూడా ధర్మానికి కట్టుబడి ఉండేవారు. కాబట్టి స్త్రీలు కూడా అర్ధరాత్రి పూట కూడా బయటికి వెళ్ళి రాగలిగేవారు. అయితే విదేశీ దండయాత్రలు మొదలయ్యాక ఈ పరిస్థితి తారుమారైపోయింది.
మన దేశం మీద దండయాత్ర చేసిన వారిలో ఎవరు? మొదట అరబ్బులు, ఎడారుల్లో ఉండేవారు వాళ్ళు. ఆ తర్వాత యూరోపియన్లు మంచు దేశాల్లో ఉండేవారు. అరబ్బు దేశాల్లో అన్ని ఇసుక ప్రాంతాలే ఉంటాయి. అక్కడ చెట్లు చేమలు మరుగు ఉండదు. కాబట్టి బయటికి వెళ్ళాలి ఇలాంటి పనులకై, మూత్ర విసర్జనకై, కాబట్టి వాళ్ళ ఇళ్లల్లోనే మరుగుదొడ్లు నిర్మించుకునేవారు. వారు అలా మన దేశం మీద దండయాత్ర చేసినప్పుడు వారు అలాగే నిర్మించుకుని మన దేశంలో దొరికిపోయిగా బానిసలుగా మారిన వాళ్ళ చేత ఈ పనులు చేయిస్తూ ఉండేవారు. అలా బానిసలుగా మారిపోయిన వాళ్ళలో అన్ని వర్గాల వారు ఉండేవారు. ఇప్పుడు వాళ్ళకి బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు అనే తేడాలు వాళ్ళకి తెలియవు. వాళ్ళు ముఖ్యంగా అన్యమతస్థులు అన్న అందరినీ కూడా ఒకే విధంగా వాళ్ళు చిన్న చూపుతోనే చూసేవారు. చూసి వాళ్ళ చేత ఈ ఊడిగంపలన్నీ చేసుకుంటూ ఉండేవారు. అలా మొదలైంది. ఆ తర్వాత యూరోపియన్లు వచ్చారు. వాళ్ళవి చలి దేశాలు. చలి దేశాల్లో కూడా ఇలాంటి వాటికి కాలకృత్యాలకి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. అక్కడ మంచు అదీను. కాబట్టి వారికి కూడా ఇళ్లలోనే మరుగుదొడ్లు ఉండేవి. కాబట్టి వారు కూడా ఈ సాంప్రదాయాన్ని, ఇదే పద్ధతిని వాళ్ళు కూడా కొనసాగించారు. వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు మన భారతీయులనే అందులో పనిగా చేర్చుకున్నారు. ఇది ప్రత్యేకంగా ఒక కులం వాళ్ళనే చేర్చుకున్నారు అని అనడానికి లేదు. ఆ చేర్చుకున్నారు. కొన్ని తరాలు గడిచిపోయి 600-700 సంవత్సరాలు గడిచిపోయి అందులో బ్రాహ్మణులు ఎవరు, క్షత్రియులు ఎవరు తెలియదు. అందరూ ఒకే కులం కింద ఇప్పుడు మనం అనుకుంటున్నాం వాళ్ళు. అలాగే చెప్పులు కుట్టడం అనేది కూడా వారిని కూడా మనం దూరంగా పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే భారతీయులకి ఒక రకమైన సెంటిమెంట్ ఉంది. అంటే ఆ గోవు పట్ల, ఎద్దు వాటిని తల్లి తండ్రిలా పూజిస్తారు. సో ఎద్దు చర్మంతో కానీ ఆవు చర్మంతో కానీ పాదరక్షలు చేస్తే వాళ్ళు ధరించారు. అంతకుముందు భారతదేశంలో చాలామంది పాదరక్షలు ధరించేవారు కాదు. మరీ గొప్పవారు, రాజులు లాంటి వాళ్ళు ధరించేవారేమో, కానీ మిగిలిన వాళ్ళందరూ మామూలుగానే పాదరక్షలు లేకుండానే నడిచేవారు. ఆ రాజులు కానీ పండితులు కానీ వారు పాము కోళ్ళని చెక్కతో చేసిన పాదరక్షలు లాంటివి ఉండేవి. ఆ చెక్కతో చేసిన వాటిని ఎక్కువగా వాడేవారు. లేకపోయినా కూడా ఏదైనా మిగిలిన చర్మాలతో వాడేవారేమో, కానీ ఇలాగా ఆవు చర్మం, ఎద్దు చర్మంతో చేసిన పాదరక్షలు వాడేవారు. కాబట్టి ఈ అనుమానంతో, అంటే పూజనీయమైన గోమాత లేదా అంటే అది ఎద్దు, వృషభం, వీటి చర్మాలతో చేసారేమో అన్న అనుమానంతో భారతీయులు ఆ చర్మకారుల్ని సమాజానికి దూరంగా ఉంచడం జరిగింది. ఆ విధంగా కొన్ని కులాల వాళ్ళని మనం కొద్దిగా అంటరాని వారిగా భావించడం జరిగింది. అంతేకాని ఇది మన భారత సనాతన ధర్మంలో పుట్టిన సంస్కృతి మాత్రం కాదు. ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనం పరిశీలించాలన్నమాట. అదేమిటంటే మనుధర్మ శాస్త్రంలో శూద్రుల పట్ల చాలా వివక్షత చూపబడింది. చాలా దారుణమైనవి. అంటే శూద్రులు వేదాలు వినకూడదు, ఇలాంటివన్నీ కూడా చూపబడింది. ఇది కూడా కొద్దిగా వివాదాస్పదమైన అంశం. కానీ మనం లోతుగా పరిశీలిస్తే ఇందులో ఎంత సత్యం ఉంది అన్నది కూడా మనకు తెలుస్తుంది. అంటే ఎందుకంటే బ్రాహ్మణుల ఏ వేడికైనా కూడా మిగిలిన వర్గాల వారందరికీ కూడా అందులో కొంత పాత్ర ఉంటుంది. అంటే ఒక ఉపనయనం కానీ, లేదా అంటే ఒక వివాహం కానీ, లేదా అంచేష్టి చివరిలో కానీ ఎప్పుడు చూడండి మీకు ఒక క్షురకుడి అవసరం ఉంటుంది. అతను వచ్చి క్షురకర్మ చేస్తాడు. అలాగే ఒక సాలివాడి అవసరం వస్తుంది, అతను వచ్చి కొత్త బట్టలు ఇస్తాడు. అలాగే ఒక మేదరి అవసరం ఉంటుంది, అతను ఒక గొడుగు తయారు చేసి ఇస్తాడు. అలాగే ఒక వడ్రంగి అవసరం ఉంటుంది, అతను పాదరక్షలు తయారు చేసి ఇస్తాడు, లేదా చేతికర్ర తయారు చేసి ఇస్తాడు. అలాగే ఒక చర్మకారుడు అవసరం కూడా ఉంటుంది. యజ్ఞోపవీతానికి ముందు జింక చర్మంతో చేసిన యజ్ఞోపవీతం వేస్తారు. ఇలా అన్ని వృత్తుల వారికి ప్రవేశం ఉంటుంది. మరి వివాహాల సమయంలో కానీ, ఇలాంటి వీటి సమయంలో కానీ మంత్రాలు, వేదమంత్రాలు అవి చదువుతూనే ఉంటారు బ్రాహ్మణులు. వారి చెవుల్లో పడుతూనే ఉంటాయి. ఎవరిని ఇలాగ దారుణంగా శిక్షించిన సంఘటనలు మనకి కనబడవన్నమాట. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఆనాటి సమాజం ఒక ధర్మాన్ని ఆధారంగా చేసుకుని ఉండేది. బ్రాహ్మణులకి ఏ రకమైన ఆదాయం ఉండదు కదా అని రాజుల వారికి భూములు అవి ఇచ్చేవారు.
బ్రాహ్మణులు దానికి ప్రతిఫలంగా బ్రాహ్మణులు ఏంటంటే తమ ఇంట్లో ఏ కార్యమైనా సరే మిగిలిన నిమ్నజాతులు వాళ్ళందరినీ కూడా పిలిచి వారి దగ్గర ఏదో ఒక వస్తువు కొనడమో లేదంటే వారి సేవలు పొందడమో చేసి వారికి ఆ ప్రతిఫలాన్ని మళ్ళీ తిరిగి ఇస్తుండేవారు. ఈ విధంగా ఏంటంటే పరస్పరం ఒకరినొకరు ఆదరించుకోవడం, ఆదుకోవడం అనే అంశం మీద సనాతన ధర్మం ఆధారపడి ఉందన్నమాట. ఇప్పుడు మనుధర్మశాస్త్రానికి వద్దాం. మనుధర్మశాస్త్రాన్ని ఆంగ్లంలోకి మార్క్స్ ముల్లర్ ఆధ్వర్యంలో బ్యూలర్ అనే ఆయన తర్జుమా చేశాడు. ఆయన ముందు మాటలోనే ఆయన ఈ మనుధర్మశాస్త్రంలో చెప్పిన శ్లోకాలకి వేద ప్రమాణం లేదు, సరిగ్గా చాలా శ్లోకాలకి వేద ప్రమాణం లేదు అన్న విషయాన్ని చెప్పాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. ప్రాచీన సాహిత్యంలో వేదాలని శృతులు అంటాం, మిగిలిన సాహిత్యాన్ని స్మృతులు అంటాం. శృతి అంటే మన ఋషులు తపస్సులో గ్రహించుకున్న విషయాల్ని వాళ్ళు నమోదు చేసి జ్ఞాపకం పెట్టుకుని అది శిష్యులకు బోధించేవారు. స్మృతి అంటే శిష్యులు వాటిని తిరిగి వల్లెవేస్తూ వాటిని మిగిలిన వాళ్ళకి ప్రసారం చేస్తూ ఉండేవారు అన్నమాట. ఈ విధంగా గురువు నుంచి శిష్యుడికి, ఆ శిష్యుడి నుంచి మరి ఇంకొక శిష్యుడికి ఇలాగా మన జ్ఞానం అనేది సరఫరా అవుతూ ఉండేది. ఆనాడు ప్రింటింగ్ ప్రెస్సులు అలాంటివి లేవు, ముద్రణ యంత్రాలు లేవు. ఈ కారణంగా ఈ విధంగా జ్ఞానం అనేది సరఫరా అవుతూ ఉండేవారు. అయితే ఈ స్మృతులు అనేవి కాలాంతరంలో చాలామంది వారి తోచినట్టుగా రాసి ఉండొచ్చు, అది జరుగుతుంది. అంచేత ఏంటంటే ఎక్కడైనా స్మృతిలో చెప్పిన విషయానికి శృతిలో ప్రమాణం ఉందా లేదా అని చూస్తే కానీ అది ప్రామాణికంగా ఎవరు తీసుకోరు అన్నమాట. అలాగే మనుధర్మశాస్త్రంలో చాలా శ్లోకాలకి వేదాల్లో ప్రామాణికత లేదు అని ఆ బ్యూలర్ అనే ఆయన తన ఇంట్రడక్షన్లోనే పేర్కొన్నాడు అన్నమాట. అదే విషయాన్ని ఆ తర్వాత కాలంలో కొంతమంది పరిశోధకులు కూడా పరిశీలించి నిర్ధారించారు. అందులో ముఖ్యంగా హరిద్వార్లోని కాంగ్రీ యూనివర్సిటీ కులపతి అయిన డాక్టర్ సురేంద్ర కుమార్ గారు పరిశోధన చేసి ఈ మనుధర్మశాస్త్రంలో 1458 శ్లోకాలు ప్రక్షిప్తం చేయబడ్డాయి అని, ఒక 1227 శ్లోకాలు మాత్రం ఒరిజినల్ అని చెప్పడం జరిగిందనమాట. అంటే బ్యూలర్ చెప్పింది ఏమిటంటే వారు భారతదేశం అంతా తిరిగి సేకరించారు, అక్కడ ఇక్కడ సేకరించినవన్నీ కూడా మనుధర్మశాస్త్రంలో చేర్చారు. కానీ అందులో అన్నీ ప్రామాణికం కాదు. అవి ఎవరైనా దురుద్దేశపూర్వకంగా మన దేశంలో అయినా రాసి ఉండొచ్చు, లేదా అంటే విదేశీయులు వాళ్లే రాయించి అవి మనుధర్మశాస్త్రంలో చేర్చి ఉండవచ్చు. కానీ అవన్నీ కూడా ప్రామాణికం కావు, మన వ్యవస్థలో అది లేదు. దీనికి ఒక ఉదాహరణ చెప్పాలంటే 1853లోని బ్రిటిష్ వారు మొట్టమొదటి రైలు ప్రారంభించినప్పుడు బొంబాయి నుంచి థానేకి వాళ్ళు ఏమనుకున్నారంటే ఏదో సౌత్ ఆఫ్రికాలో వాటిలో లాగే ఇక్కడ ఒకరితో ఒకరు కలిసి ప్రయాణించరు కాబోలు అని అనుకున్నారు. కానీ అన్ని వర్ణాల వారితోని ఆ రైలు కిక్కిరిసి ప్రయాణించింది. వారే ఆశ్చర్యపోయారు, ఏమిటి భారతదేశంలో ఎంతో కుల వివక్షత అది ఉంటుంది అనుకున్నాం, కానీ అలాంటిది ఏమీ లేదు, అందరూ ఇంతలా కలిసి ఉంటారా అని వారే ఆశ్చర్యపోయారు. అలాగే మన పండగల్లోని వాటిలోని దేవాలయంలో చేసే ఒక ఉత్సవాల్లో కూడా అందరికీ ఏదో ఒక భాగస్వామ్యం అనేది ఇవ్వబడుతూ ఉంటుందన్నమాట. ఇది మనం గ్రహించుకోవాల్సిన విషయం. చివరిగా నేను చెప్పే మాట ఒకటే, ఒక కుండెడు పాలల్లో ఒక విషపు చుక్క వేస్తే పాలన్నీ కూడా విషంగా మారిపోతాయి. అదే కుండెడు విషంలో ఒక పాల చుక్క వేస్తే ఆ విషం అంతా పాలగా మారదు. అంచేత ఏంటంటే సనాతన ధర్మం పట్ల ప్రతికూల ప్రచారం అనేది చాలా తీవ్రంగా వ్యాపిస్తోంది సమాజంలో. కానీ దాన్ని లోతుగా అధ్యయనం చేస్తే తప్ప దానిలో ఉన్న మాధుర్యం ఏమిటి, దానిలో ఉన్న అడ్వాంటేజెస్ అంటే మనకు ఉండే అనుకూల అంశాలు ఏమిటి అన్నవి మనకి సరిగ్గా తెలియదు. అది ధర్మం ఆధారంగా ఏర్పడింది సనాతన ధర్మం అన్నది. ఓకే, దానిలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అంటే మనకి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది, మనకి ఏ వృత్తి ఎంచుకోవాలి అన్న స్వేచ్ఛ మనకి ఉంటుంది. అలాగే ఏ విధమైన జీవన విధానాన్ని మనం పాటించాలి అని ఉంటుంది. అలాగే ఏ మార్గం ద్వారా మనం భగవంతుడిని చేరుకోగలము,
సేవా మార్గం ద్వారా చేరుకోవచ్చు, కర్మ మార్గం ద్వారా చేరుకోవచ్చు, లేదా అంటే ధర్మ మార్గం ద్వారా చేరవచ్చు, లేదా జ్ఞాన మార్గం ద్వారా చేరవచ్చు. ఇన్ని అవకాశాలు అందరికీ, సమాజంలో ఉన్న వ్యక్తులందరికీ ఉంటాయి. ఈ దృష్టితోని ఈ నా ఆలోచనలు మీతో కాస్త పంచుకోవాలి అనే దృష్టితోని నేను ఈరోజు ఈ విషయాన్ని మీ ముందు తీసుకొస్తున్నాను. దీనికి సంబంధించి ఈ లాక్డౌన్ సమయంలో నాకు ఒక మంచి అవకాశం లభించింది. అప్పుడు నేను మన ప్రాచీన గ్రంథాలు కొన్ని చదివి వాటిని ఆంగ్లంలోకి తర్జుమాయించి వాటిలో ఉన్న ఆధ్యాత్మిక అర్థాలని అవసరమైన చోట్ల వైజ్ఞానికమైన పరమైన అర్థాలని వాటన్నిటినీ కూడా జోడించి ఆంగ్లంలో రాయడం జరిగింది. ఈ పుస్తకాల పేర్లు ఈ తర్వాత స్లైడ్లో మీకు కనిపిస్తాయి. ఈ పుస్తకాలు కావలసిన వారికి PDF ఫార్మాట్లో వాళ్ళకి ఫ్రీగా పంపించబడతాయి. వారు స్లైడ్లో చూపించిన ఫోన్ నెంబర్కి మెసేజ్ పెట్టడం కానీ, లేదా అంటే స్లైడ్లో చూపించిన ఈమెయిల్ ఐడికి మెసేజ్ పెట్టడం కానీ చేస్తే వారికి ఉచితంగా పంపించబడతాయి. ప్రింట్ కాపీలు కావాలంటే మాత్రం కొంత కొద్దిగా ఖర్చు అవుతుంది. ఇందులో లాభాపేక్ష లేకుండా కేవలం కాస్ట్ బేసిస్ మీద ప్రింట్ ఆన్ డిమాండ్ అరేంజ్మెంట్తో ప్రింట్ పుస్తకాలు కూడా పంపించడం జరుగుతుంది. దీని ముఖ్యోద్దేశం, ఈ రచనలు చేయడంలో ముఖ్యోద్దేశం ఏమిటంటే ఇది అన్ని భాషల వారికి ఇది చేరాలి. ఆంగ్లంలో చేయడానికి ముఖ్యోద్దేశం ఏంటంటే అన్ని భాషల వారికి తెలియాలని, తర్వాత ఇతర భాషల్లో ఉన్న మేధావులు, తర్వాత పరిశోధకులు వీటి మీద రీసెర్చ్ చేసి పరిశోధనలు చేసి వారి యొక్క మేధస్సుని, వారి యొక్క శాస్త్రజ్ఞానాన్ని కూడా జోడించి మరిన్ని మంచి రచనలు తీసుకొచ్చి సమాజానికి మన సనాతన ధర్మం యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేయాలనే సదుద్దేశంతో మాత్రమే ఈ వీడియోని నేను మీ ముందు పంచుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.